ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు 136 4వ వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమయ్య కార్యములు చెయ్యవాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని ఈ కీర్తనలు రాయబడి ఉండేది మనం చదువుకుంటున్నాం. ఆయన ఒక్కడే, ఈ యెహోవా దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే మన జీవితంలో మహా గొప్ప కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలని చేసేదానికి శక్తిగల దేవుడుగా, యథార్థమైన ఫెయిత్ఫుల్ దేవుడుగా ఉన్నారు. మిగతా అందరూ చూడండి, మన జీవితాన్ని వాళ్ళు చెడిపేదానికో, అన్యాయాలు చేసేదానికో, మనల్ని చీటింగ్ చేసేదానికో, మనల్ని విడిచి వెళ్ళిపోయేదానికో వాళ్ళు చూస్తూ ఉంటారు. మన దగ్గర ఏమి అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు డైవర్ట్ అయిపోవాలి అని చెప్పి చూసుకొనేసి వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోతారు. అయితే దేవుడు చెప్తున్నాడు చూడండి, నేను ఒక్కడే, ఆయన ఒక్కడే మనకి ఆశ్చర్యమైన చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. నువ్వు ఊహించలేని కార్యాలు, ఇంతవరకు ఎవ్వరు నీ జీవితంలో చేయలేని కార్యాలని దేవుడు నీ కోసం చేయబోతున్నారు. చూడండి, బైబిల్లో చాలా విపచారమైన పాపములు ఒక స్త్రీని కనిపెట్టారంట. ఆమెతో ఉండి చాలామంది వచ్చి విపచారం చేసి పాపం చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. అయితే ఆమెను పట్టుకొని వచ్చి మిడిల్ ఆఫ్ ద టౌన్ ఒక స్ట్రీట్లో ఆమెను నిలబెట్టి యేసయ్య దగ్గర చెప్తున్నారు. ప్రజలందరూ చెప్తున్నారు, ఈమె పాపం చేసిందయ్యా, ఈమెను బండతో కొట్టి చంపాలంటున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్నారు, కింద రాస్తున్నారు, మీలో పాపం లేని వాడు ఫస్ట్ బండని తీసేయండి అంటున్నా. ఒక్కడ కూడా లేడు, అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే నీ పాపాన్ని క్షమించే దేవుడు, ఆయన ఒక్కడే మనల్ని ఆదరించే దేవుడు అండి. మనుషులందరూ మనల్ని గిల్ట్గా పెట్టేస్తారు, మనల్ని కుట్రపరుస్తారు. అయితే యేసయ్య మాత్రమే, ఆయన ఒక్కడే మనల్ని ఆదరించే దేవుడు, ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరిచే దేవుడు. డాక్టర్స్ అందరిని చేయి విడిచుండొచ్చు, అయితే యేసయ్య ఒక్కడే నిన్ను ఆదరించి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను త్వరగా పైకి లేపి నిలబెట్టించే దేవుడు. నువ్వు పొరపాటు చేసేటప్పుడు, నువ్వు కింద జారి పడిపోయేటప్పుడు, నీ చేతిలో ఏమి లేనప్పుడు, నీ వల్ల ఏమి చేయలేనప్పుడు, నమ్ముకొని ప్రజలందరూ నిన్ను డైవర్ట్ అయ్యి నేను విడిచి వెళ్ళిపోయినా, ఈ యేసయ్య మాత్రం నిన్ను విడవకుండా ఆయన ఒక్కడే నీ జీవితంలో మహా ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం ఏం చేయాలంటే, వీళ్ళపైన నమ్మకం పెట్టుకోకుండా యేసయ్య వైపు తిరుగు, ఆయన పట్టుకో, ప్రతిరోజు గ్రంథాన్ని చదువు, దేవుడి దగ్గర ప్రార్థన చేయి, సంఘానికి దగ్గరుండే మందిరానికి వెళ్ళు. దేవుడు లోపల స్థిరంగా బలంగా నువ్వు జీవించేటప్పుడు ఆయన ఒక్కడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, ఎవరందరూ విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఈరోజు వింటున్నారో, ఈరోజు వీళ్ళ పనిలో యేసయ్య, వీళ్ళ జీవితంలో, వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో, యేసయ్య వీళ్ళ మినిస్ట్రీలో గొప్ప కార్యాలు జరుగునుగాక యేసయ్య నామంలో. మీ క్రియలు జరుగునుగాక యేసయ్య నామంలో. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.